యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాల్సిన స్వాతం చేత పద్మ గారు ఈ రోజు మీ ముందుకి సూపర్ నెట్ చీరలు, అలాగే పైపింగ్ వేసిన కాటన్ చీరలు, అలాగే కొద్దిగా ఒక 8 ఎన్నో క్రేపులు, ఒక 8 ఎన్నో కాటన్ కోటాలు ఆ చీరలతో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్ గా ఒక్కొక్కరు ఒక లైక్ వేసేసుకోండి. పద్మ గారు ఏంటి ఈ రోజు మంచిగా రెడీ అయిపోయింది అంటే, రెడీ ఎప్పుడు రెడీగానే ఉంటానండి. కాకపోతే పట్టు చీర కట్టుకున్నాను. ఎందుకంటే మాకు మా అపార్ట్మెంట్ లోనే మా పక్కింటోరు మా అపార్ట్మెంట్ లో కింద ఫ్లోర్ వాళ్ళు బాబుది ఉపనయనం చేస్తున్నారు. ఆ ఉపనయన మహోత్సవానికి వెళ్ళాలి ఇప్పుడు. మామూలుగా అయితే ఇప్పుడు ముహూర్తం టైం కరెక్ట్ గా, అందుకని చిన్న వీడియో చేసేసుకుని అప్లోడ్ చేసి, మళ్ళీ నేను రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయావు, వీడియో పెట్టలేదంటే ఎదురు చూసేవాళ్ళు ఒక 50 మంది ఉంటారు. నాకు కంపల్సరీ మెసేజ్లు వస్తాయి, పద్మ గారు వీడియో రాలేదేంటి అని. ఓకే, ఈ రోజు అందులో సండే, అందరు చాలా ఖాళీగా ఉండి వీడియోలు సెల్ పట్టు కూర్చుంటారు. కొత్త వారికి కూడా నేను రీచ్ అవుతా ఉంటాను. అందుకని మీరు నా ఛానల్ చాలా మందికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మీరు ఒక లైక్ వేసుకోవాలి. ఒక్కసారి కొడితే సరిపోతుంది, లైక్ ఇలా కొన్ని నొక్కితే సరిపోతుంది. అస్తమానం వేస్తే మళ్ళీ ఆగిపోతుంది. కాబట్టి ఫాలో వెళ్ళిపోదాం చీరలోకి. ఈరోజు ఉపనయనానికి వెళ్ళాలండి. మన అపార్ట్మెంట్ లో అంటే డాక్టర్ గారు వాళ్ళ బాబు ఉపనయన మహోత్సవం, చిన్నపిల్లోడే, వాడికి ఉపనయనం చేసేస్తున్నారు అనమాట. ఓకే, వెళ్ళి అక్కడే లంచ్ చేసుకుని వద్దాం. ఫస్ట్ మీకు కోటా చీర చూపిస్తాను. నేను ఏట్లకి రేట్లు చెప్పను, మీరు నచ్చితే రండి, చెప్పుకుందాం, మాట్లాడుకుందాం అక్కడ. ఓకే, ఇది కోటా చీర అండి. ఇందులో రెండు చీరలు ఉన్నాయి, ఇదొకటి. ఇవి కోటా. అలాగే ఇది క్రాస్ డిజైన్ సూపర్ నెట్ సారీస్. ఆ కోటా చీర వచ్చేసి రేట్లు చెప్పేస్తున్నాను, 2100. ఓకే, సింగిల్ శారీ కొంటే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొనుక్కుంటే షిప్పింగ్ నేను ఇస్తాను. అలాగే ఇది సూపర్ నెట్ చీర, హెవీ క్వాలిటీ ఉంటుందండి, క్వాలిటీ బాగుంటుంది. మీరు ఈ పట్టని ఎలా వాష్ చేసుకోవాలంటే, నీళ్ళలో ఉరికి ఇలా ముంచి అలా తీగ మీద వేయాలి, పిండకూడదు ఇలాగా. ఓకే, పిండితే జాడొచ్చేస్తుంది చీర. సూపర్ నెట్ కదా. ఇదిగోండి, ఇలా పళ్ళు ఉంటుంది, క్రాస్ డిజైన్ వస్తుంది, ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అవుతుంది. స్క్రీన్ షాట్ మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. సూపర్ నెట్ చీరలు వచ్చేసి 2700 పడుతుంది ఒక్క చీర కాస్ట్. 2-3 చీరలు పెట్టి రేట్ చెప్పాక ఒక్క చీర కాస్ట్ అని నేను మళ్ళీ మెన్షన్ చేయాలి. అన్ని కలిపా అని అడుగుతుంది. అంటే అది తింగరదనాలో తెలివైన దానాలో తెలీదు. అది 10 చీరలు పెట్టేస్తే 10 చీరలకు కలిపి ఒక రేటు చెప్పరమ్మా ఎవరో. ఏ చీరకు ఆ చీరే ఉంటుంది రేటు. ఓకే, కొంచెం కొనుక్కునే ఉద్దేశం ఉంటే రండి, అంతేగాని ఊరికే ఫోటోలు పెట్టేయకండి. ఇక్కడ నాకు మెమరీ ఫుల్ అయిపోయి నేను ఖాళీ చేసుకోలేకపోతున్నాను, డేటా అంతా పూర్తయిపోయి. ఇది కూడా సూపర్ నెట్, అటు ఇటు బార్డర్. 2700 ఒక్క చీర కాస్ట్ ప్లస్ షిప్పింగ్. ఇది ఎంత బాగుంది ఈ చీర, మొన్న చాలా మంది అడిగారు. ఇది సింగిల్ వైపు బార్డర్ అండి, 2 వైపులా కాదు. ఓకే, ఇక నేను కట్టుకున్న చీర వచ్చేసి గద్వాల్ అండి. చాలా బాగుంటుంది చీర, ఎలా ఉంటుంది గద్వాల్ చీర. ఓకేనా, చాలా లైట్ వెయిట్ అండి, ఎంత బాగుంటాయో గద్వాల్ చీరలు. గద్వాల్ చీరలు కూడా ఉన్నాయి, ఒక రోజు వీడియో చేస్తాను. కాస్ట్లీ, కాకపోతే ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే కాస్ట్ ఉంటుంది. సీకో అయితే నేను చాలా తక్కువ అండి కొనేది, ఇమిటేషన్ పట్టులు కొన్నాను, అసలు ప్యూరే కొనుక్కుంటాను. ఇది కూడా సూపర్ నెట్, అటు ఇటు బార్డర్. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఒక్క చీర కాస్ట్ 2700. ఓకేనా, ఓపెన్ చేసి చూపిస్తావా, ఫోటో పెడతావా అంటే ఏమీ చేయను, ఇలాగే చూపిస్తాను. నచ్చితే రావటం, లేకపోతే లేదు. ఖాళీగా కూర్చుని ఫ్యాన్ వేసుకుని సెల్ పట్టు కూర్చుని అంత ఖాళీ నాకు ఉండదు. కాబట్టి ఫోటోలు అయితే నేను పెట్టలేను, ఇలాగే చూపిస్తాను. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే ఏం పర్వాలేదు. ఓకేనా, ఇది ఇలా క్రాస్ డిజైన్. ఈ చీర కూడా మొన్న చాలా మంది అడిగారు. చాలా చీర ఉంటుందండి నా దగ్గర. ఏమవుతుందంటే బీరువాళ్ళ నిండా పెట్టేయటం వల్ల అడుగుని పైన తిప్పలేక ఒక్కొక్కసారి మూడు వస్తే చదువుతా ఉంటాను, అప్పుడు దొరుకుతాయి కొత్త కట్లో. ఊరికే 10 చీరలు తెచ్చుకుని వీడియో చేసి, ఇది కాదండి, ఇంచుమించు 20-30 లక్షలు స్టాక్ ఉంటుంది ఇంట్లో. ఇది ఒక క్రాస్ డిజైన్. ఇంటికి కస్టమర్ని ఎందుకు రానివ్వను అంటే, నేను ఇవన్నీ కెలికేసి వెళ్ళిపోతారండి ఫోల్డింగ్ చేసుకోక. పని అమ్మాయి ఉండదు, నాకు హెల్పర్ ఉండరు. ఈ బట్టల విషయంలో అన్ని నేనే చేసుకుంటా. ఓకే, అందుకు తింగర కోసం వేసారనుకోండి, సమాధానం చెప్పను. కూర్చుని ఆర్డర్లు వేస్తూ పనులు చేస్తున్నాం అనుకోండి, సరదాగా ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. నాకు అంత ఖాళీ ఉండదు.
నాకు అలా కూడా ఇష్టం ఉండదు, నాకు పని చేసుకోవటమే ఇష్టం. ఓకే, కొన్నా కొనకపోయినా నాకు నష్టం ఏమీ లేదు, 1,1000 సార్లు చెప్తాను. అది చాలా మంది కుళ్ళిపోతున్నారు ఈ మధ్య నన్ను చూసి. వాళ్ళ కామెంట్ చూస్తే అర్థమవుతుందంటే వాళ్ళు కూడా ఒక ఛానల్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. నా చీరలు చూసి ఇవి రోజు వీడియో చేసేస్తుంది, మనకేమో అని చీరలు లేవని ఉండి కెపాసిటీ ఉండాలి అమ్మటానికి. చీరలు కొనుక్కొచ్చినా చీర అమ్మాలంటే నీకు ఒక స్కిల్ ఉండాలి, ఎలాగా క్వాలిటీ ఉండాలి, మెయింటైన్ చేసే విధానం ఉండాలి. రెండు ఉన్నాయి నా దగ్గర. మంచి కలర్ కాంబినేషన్ ఇస్తాను, మెయిన్ గా మంచి క్వాలిటీ ఇస్తాను. నేను రోజు వీడియో చేయడానికి కారణం నా క్వాలిటీ, నా కలర్ కాంబినేషన్స్. ఇంకా కొంతమంది కొనుక్కోపోయినా సరదాగా పద్మం చూడటం కోసం వీడియో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అంతే కదా, అదే ఆనందమే. ఇవన్నీ సూపర్ నెట్ చీరలండి, కలంకారీ ప్రింట్. ఒకళ్ళిద్దరు నా పని నేను చేసుకుంటే పుల్లెట్టికి వెలుగుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి కొంచెం చెప్పకపోతే కుదరదండి. నువ్వెంత ఏడితే నేను అంత బాగుంటా. ఓకే, ఏడ్చి వాళ్ళు ఎక్కువైపోతారు కదా ఓ మనిషిని చూస్తే. ఈ రోజుల్లో ఫోన్లే పాపం బాగుందని అనుకునే వాళ్ళకంటే ఏడ్చే వాళ్లే ఎక్కువైపోతున్నారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ లోని. అవన్నీ ఎందుకు, గుడి దగ్గరికి వెళ్ళి లలిత శాస్త్రాలు ఇవి చదువుతూ ఉంటే కూడా కాంపిటీషనే. దానికంటే ముందు వెళ్ళిపోయి మైక్ కాడ మనం కూర్చోవాలి, మనమే పాడాలి. ప్రతి దాంట్లో కాంపిటీషను, ఈగో, జలస్. అక్కడ వరకు సూపర్ నెట్లు అయిపోయి అదేమో క్రోషియా కాటన్ వచ్చింది. ఆ క్రోషియా కాటన్ సింగిల్ శారీ ఉందండి, 2500 అది. ఒక్క చీర వల్ల 2400 పడుతుంది అది. అలాగే షిప్పింగ్. ఇంక ఇక్కడ నుంచి పైపింగ్ వేసిన కాటన్లు అండి. ఇవి మాత్రం మీకు 2200 పడుతుంది ఒక్క చీర. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, లేదంటే ఏమీ పర్వాలేదు. ఓకే, ఇదిగోండి. అలా ప్రతి సబ్జెక్ట్ లోని కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని తట్టుకుని నిలబడటం మనకున్న తెలివితేటల వల్ల ఏమీ పనులు అవ్వండి. ఓకే, ఈశ్వరుడు దయ వల్ల అవుతాయి పనులు. ఇది కూడా పైపింగ్ వేసిన కాటన్. తెలివితేటల వల్ల ఎదిగిపోతాం అనుకుంటే అదంతా పిచ్చి, కానీ భగవంతుడి దయ ఉంటేనే మనం బాగుంటాం. ఏడిపే నా ఎదుగుదల, నాది ఇదే సబ్జెక్టు. అది 2200 ఒక్క చీర, ఇది 2400 అండి. ఇది 2500 అమ్మాను. 2 చీరలే ఉన్నాయి ఇవి. 2500, 2400 ఒక్క చీర. ఇవైతే మాత్రం ఈ చీర కుట్టిస్తా. ఎందుకని చూడండి, ఎల్లో బ్లౌజ్ వచ్చి బార్డర్ పైపింగ్ 2200 కాస్ట్. మీకు నచ్చితేనే రావచ్చు, లేదంటే నో ప్రాబ్లం. పద్మ గారు ఇంత ఖచ్చితంగానే చెప్తుంది. ఓకే, ఇది కూడా క్రోషియా 2400. ఇలా క్రోషియా వస్తుందండి, అంటే ఇలా జాలొచ్చి అలా, అందువల్ల. ఓకే, ఇంక ఇక్కడికి వెళ్తే ఒకటి కాటన్ చీర తగిలింది మళ్ళీ. ఇదిగోండి, ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో అమ్మా అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది పైపింగ్ వేసిన కాటన్ చీరలో ఒక్క చీర 2200. ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీది, 2 చీరలు కొంటే షిప్పింగ్ నాది. ఇది కూడా అంతే, ఎంత బాగుందో. మెరూన్ కలర్ కాంబినేషన్ మెయిన్. కొన్ని చూస్తే అనిపిస్తుంది అబ్బాయి చీర కుట్టించుకుంటే బాగుంది బ్లౌజ్ అని. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది. నచ్చితే రండి, అక్కడ మాట్లాడేసుకుందాం. ఇదిగోండి, ఇది కూడా పైపింగ్ వేసిన కాటన్స్. చాలా మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయి. ఫిల్టర్ ఐటమ్ కాదండి, 2-3 చీరలు మాత్రం ఫిల్టర్ ఐటమ్ ఉంటాయి. మిగిలిన అన్ని కూడా కొత్త 10 కలుపుతూనే ఉంటా. అంటే స్టాక్ మన దగ్గర ఒక 100 పైపింగ్ వేసిన కాటన్ లో, ఒక 150-200 ఏమో సూపర్ నెట్ లో, అలా మన దగ్గర స్టాక్ ఉంటుంది. ఓకే, ఇది కూడా చాలా బాగుంది డిజైన్. ఈ డిజైన్ నచ్చింది నాకు. 2200 ఒక్క చీర కాస్ట్. ఇది పైపింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్, బ్లౌజ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు సూపర్ నెట్ లో పైపింగ్ వేసిన కాటన్ లో వచ్చినాయి. ఇది ఎందుకో తగిలింది ఇందులో, మెత్తని కాటన్. ఒక ఫ్రెండ్ మొన్న హైదరాబాద్ నుంచి పెళ్లి ఉందని భీమవరం వచ్చారంట. నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి 10 చీరలు పట్టుకెళ్లారండి, కాటన్ చీరలు. ఆవిడ హైదరాబాద్ లో ఉంటారు, నా దగ్గరికి వచ్చి ఎందుకు కొనుక్కెళ్ళాలి చెప్పండి. అంటే పద్మ దగ్గర క్వాలిటీ బాగుంది, కాటన్ చీర రంగులు ఎలవట్లేదు,
చాలా బాగుంటున్నాయి అనేది ఒక నమ్మకంతో వచ్చారు. అక్క అక్క అనుకుంటే ఎంతో ప్రేమగా ఉంటారు. అలా ప్రేమించే వాళ్ళు దయ వల్లే, వాళ్ళు ప్రేమ వల్లే నేను ఇలా ఉన్నాను. ఏడిపోయినా ఇది ఎంత ఎడతారో అంత ఆళ్లే పోతారండి, మనకు సంబంధం లేదు ఆ విషయం. అవన్నీ స్వామి చూసుకుంటారని ఇంకో ఫ్రెండ్ చెప్తా ఉంటారు, అది స్వామికి వదిలేద్దాం. ఇది క్రేప్, అదేమో గోల్డ్ బోర్డర్ వేసింది, అది ఒక్క చీరే ఉంది. ఇది క్రేప్ చీర, చాలా బాగుంటాయి. క్రేపులు బాగా ఇష్టం అండి, మెత్తగా చాలా అందంగా ఉంటాయి చీరలు ఇవి. మనం ఇవి ఓపెన్ చేయను కదా, నేను ఫోల్డ్ చేయలేమండి, మడతలు పోతాయి. మడతలు పోతే శారీ నలిగిపోతుంది, నలిగిపోతే చీర అందం పోతుంది. ఇలా ఉంటుంది అనమాట, అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బార్డర్. ఓకేనా, ఇది క్రేప్ శారీ. ఇందాక అది ఎల్లో బ్లాక్ కదా, ఇది బ్లాక్ అండ్ ఎల్లో. చూసారా ఎంత బాగుందో. ఇలా ఉంటాయి, మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఇది మొన్న ఎవరో కావాలన్నారు, డబ్బులు వేస్తాన్నారు అనేది ఈ ఫోల్డింగ్ అయ్యింది అంటే వాళ్ళు కొనుక్కున్నట్లు లెక్క నాకు. ఇది గ్రీన్, కుచ్చిళ్ళలో టెంపుల్, పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తాయి. శారీ అంతా పింక్, మంచి కాంబినేషన్. ఓకేనా, ఇది కూడా పికాకు బ్లూ, పింక్. ఆ బ్లూ వేరు, ఈ బ్లూ వేరు. అది గ్రీన్ షేడ్, ఇది బ్లూ షేడ్. హార్న్లో అందరూ అంటారు హార్న్లు వినిపిస్తున్నాయి సెల్లో పద్మ గారు అని. అవును, మనకి రోడ్డు పక్కకి కదా ఇల్లు, అపార్ట్మెంట్ రోడ్డు మీదకేనండి. అలా రోడ్డు మీదే మన అపార్ట్మెంట్ వల్ల కిటికీ ఓపెన్ చేస్తాను లైటింగ్ కోసం, దానికోసం వినిపిస్తాయి. ఇది కూడా క్రేప్, నచ్చితే వచ్చేయచ్చు. ఓకేనా, ఇది కూడా ఎంత బాగుందో ఫోల్డింగ్. మెరుపు చూసారా, క్రేప్ రంగులు పోవట్లేదండి. నాకు మంచి కాంప్లిమెంట్లు ఏమి ఇస్తారంటే, కలర్స్ పోవు అక్క మీ దగ్గర, పద్మక్క ఈ చీర ఉందా ఆ చీర ఉందా అనే అడిగే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. నా దగ్గర ఎన్ని చీరలు అమ్ముతాయో, నేను ఇయర్లీ మిస్ అమ్మవాడు చెప్పినట్టు వాడు 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే నేను 4 కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ నాది కూడా. ఎందుకంటే నాకు GST ఉంది. ఎక్కడ అంటే ఇన్లీగల్ గా నేను ఏ పని చేయను, పర్ఫెక్ట్ గా ట్యాక్స్ కట్టుకుంటూ. ఓకే, బ్యూటీ కలెక్షన్ అని పేరు GST తీసుకుని బ్యూటీ కలెక్షన్ అని పేరు పెట్టి ఈ రోజు నేను బోర్డు పెట్టుకుని షాప్ పెట్టుకోవచ్చు. ఆ రైట్స్ అన్ని ఉన్నాయి నాకు. ఊరికే ఇవన్నీ కాంపిటీషన్లు తప్ప రోడ్డు మీద ఊరికే షాపులు అద్దెలు, రోజు వెళ్ళి షాప్ తీసి కూర్చోవాలి, 4 మనుషులు నెట్టాలి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మి రోజులు కాదండి. 2 రోజులు చేస్తారు, 3వ రోజు మన బిజినెస్ వాళ్ళు పట్టుకుపోతారు. అలా అయిపోయినాయి కాబట్టి రోజులు. నాకు ఎంత బిజినెస్ అయితే అంతే చేసుకుందాం, ఇంట్లోనే చేసుకుందాం. ఏమన్నా మేళ కట్టాలా, 55 ఏళ్ళు వచ్చేసి ఇంకో 100 ఏళ్ళు బతికేస్తానా నేను నొల్లేసుకుని? టైం పాస్ చేసుకోవాలి. ఆసమ్మ బోసమ్మ సొల్లు సోదర చెప్పుకోవటం కంటే కూడా సరదాగా ఈ బిజినెస్ చేసుకుంటే, కస్టమర్ ఉన్నారు కాబట్టి చేసుకుంటే టైం పాస్ అవుతుంది. టైం ఎలా గడిచిపోతుందో తెలియదు అని చేసుకోవటం తప్ప ఓ నొల్లేసుకుని సంపాదించాలని నా ఇంటెన్షన్ కాదండి. ఇష్టం, సరదా. చీరలంటే పిచ్చ. ఒక రోజు వీడియో చేయకపోతే నాకే పిచ్చి కింద ఉంటుంది. అందువల్ల నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ఇది కలంకారీ శారీ అండి, హ్యాండ్లూమ్ బాగుంటుంది అది. అలాగే ఇంకెక్కడి నుంచి వెళ్తే కాటన్ కోటా చీరలు. ఈ చీరలు గెంజి ఎక్కువ పెడితే పిచ్చిగా ఉంటాయి, కానీ లేకపోతే చాలా మెత్తగా ఉంటాయండి కోటా చీరలు. చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా ఇలా ఉంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్రేప్ చీరలో మీకు రేట్ చెప్పలేదు కదా, సూపర్ నెట్ చీరలో క్రేప్ చీరలో ఇంచుమించుగా ఒకటే రేట్ అండి. ఇది కూడా మీకు 2100 ఒక్క చీర కాస్ట్. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది. 2100 రూపాయలు పడుతుంది ఒక్క చీర. ఒకటే కొంటే షిప్పింగ్ మీదే, 2 కొంటేనే నేను ఇస్తాను. లేదు ఇంకా నా డైలీ కస్టమర్ తప్పదనుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను, ఇంకంతే. ఓకే, ఇది పింక్ బ్లౌజ్. పద్మకి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, నాన్ను విసిగిస్తే మాత్రం ఊరుకోను. ఏదో కోసం లేస్తే అసలే ఊరుకోను. ఎందుకంటే నీకు ఏం కావాలో అది వరకే చూసుకోను, అంతే. ఒకరిద్దరు గురించి మేడం గారు మాట్లాడేది నేను, మేడమ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం కాదు. పని పాట ఏమీ ఉండదు, ఖాళీగా ఉండి పక్కోళ్ళు పడి ఆడటమే కొంతమంది పని. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది.
ఇది పగడం కలర్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటాయి చీరలు. ఇది బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది 2100 రూపాయలు పడుతుంది. సూపర్ నెట్ వచ్చేసి 2700 పడుతుంది. పైపింగ్ వేసి కాటన్ 2200 పడుతుంది. క్రేప్ చీరలు వచ్చేసి 2600 పడుతుంది. ఒక్క చీర కాస్ట్ అంతే. ఇంకా షిప్పింగ్ ఫ్రీ తప్పని పరిస్థితి అయితే, లేదంటే ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీదే, 2 అయితే షిప్పింగ్ నాది. ఇవే చీరలు మీకు నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. నా ఫోన్ నెంబరు 8355929044 అనే నెంబరు ఉంటుంది. కొత్తగా చూసేవారైతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ, మరి మంచి మంచి కలెక్షన్లతో మీ ముందుకి వస్తానని తెలియజేసుకుంటూ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తానే. బాయ్ బాయ్.